గంగారాం గారిని బెయిల్ తీసుకొని అని పిల్లం వచ్చిందంట అన్న. పోదామా? అన్నా ఎప్పుడొస్తాడన్నా? వస్తాడు, ఆగమ్మా. అన్నా మా ఆయనన్నా. ఇంతమంది వచ్చినాం సరిపోమా? అది కాదన్నా, మా ఆయన గంగారాం ఉన్నాడు. ఆళ్ళ కాళ్ళ కాళ్ళు పట్టుకొని బెయిల్ తీసుకొచ్చినన్నా. ఆఫీస్లో ఇచ్చొచ్చిన, అది చెప్పిపోదామని వచ్చిన. అలా మాకెప్పుడు ఇప్పిస్తావమ్మా బెయిలు? నీ మొగనికి బెయిల్ వచ్చిందట కదా? అవునన్నా. లోపల మా పొరగాలు ఫుల్ ఖుషి అవుతారు. మా పొరగాలు దావా చేసుకోవాలి కదా, పోయి 20,000 తీసుకురాపో. అదేందన్నా, కోర్టులో బెయిల్ ఇచ్చిర్రు కదా? ఉత్త బెయిల్తోనేమైతుంది? ఫార్మాలిటీలు కంప్లీట్ కావడానికి 2 దినాలు పడుతుంది. ఈ 2 దినాలల్లా నీ మొగడు చక్కగా ఉండాలి కదా. కోర్టు బెయిల్ ఇచ్చింది నీ మొగడు బయటికి రావడానికి. ఈ గట్టి సీనుగాడు విడిచిపెట్టాలంటే లెక్క వేరే ఉంటుంది. పోయి 20,000 తీసుకురాపో. విన్నావు కదా, రేపటి వరకే టైం నీకు. పో చలో. ఎడిపోతున్నావు బే? ఎడిపోతున్నావు? ఏమరా గంగారాం, నీ పిల్లం బాగా కుత్తలాడుతుంది కదరా. మా వాళ్ళం పంపించాలా, నువ్వు పోతావా? అన్న వద్దన్నా, పైసలు తెప్పిస్తానన్నా, నీ కాలు మొక్తానన్నా. ఫోన్ చేయి బే. హలో.
ఏమ్రా నలుగురు కలిసి వచ్చిర్రు? ఒకటే కేసు. ఏం కేసురా వీళ్ళది? అదే సార్ 5 కోట్ల బ్యాంక్ స్కామ్ ఉంది కదా. చాలా పెద్ద కేసేరా. జర మంచిగా చూసుకోవాలి, మర్యాద ఇయ్యాలి. సపరేట్ బ్యారక్ ఏమంటారా? ఏమ్రా స్కూల్ నడుపుతున్నావు ఈడ? వీళ్ళని తీసుకపోయి సీన్ గాని బ్యారక్లు ఇస్తారు తెంగని రీ, వాడే చూసుకుంటాడు. డీటెయిల్స్ తీసుకో. ప్యాంట్ ఇప్పురా. చెప్పులు తీసి ప్యాంట్ ఇప్పో. ఏం రా నీతో పాటు వచ్చినాడు వెళ్ళిపోయినాడు. ప్యాంట్ ఇప్పో. రే ఇప్పో. ఏం రా గ్యాంగ్ రేపా? చూస్తే బచ్చగారాలు ఎక్కున్నారు, ఇలా లేస్తారా? రేయ్ అందరు లైన్లో నిలబడి ఉండరా. రేయ్ నడుండ్రా అన్నా పిలుస్తుండు. మీకేరా చెప్పేది, నడుండ్రా. ఇప్పుడు శ్రీరాన్ వస్తాడు. మీలో కొత్తోళ్ళు ఎవరెవరు ఉన్నారో మీ పేర్లు, మీరు చేసిన క్రైమ్లు చెప్పాలి. నచ్చిన వాళ్ళని గ్యాంగ్లో పెట్టుకుంటాం. ఏమంటారా? గ్యాంగ్లో ఎవడో జాయిన్ అవుతాం అనుకుంటున్నావు, చేయలేపుడ్రా. ఇంత పైకన కడిగినరా. ఇద్దరు రండిరా ముంగాటికి. ఏమ్రా గ్యాంగ్లో జాయిన్ అవుతారా? కానన్నా. మళ్ళీ గుత్తబల్చి లేపినా రాచాయి మా ఆదర్శోద్. ఇప్పుడు రా చెట్లు, ఇప్పుడు రా, ఇప్పుడు రా అంజోడ కలిపో. అరే నీకు ఇప్పుడు చిన్న పరీక్ష రా. మీరు వంగి నిలబడితే అందరు వచ్చి గుద్ద మీదకి వెళ్ళి అంటారు. అన్నా వద్దనా. ఎవడైతే కింద పడకుండా నిలబడతాడో వాళ్ళని మేము గ్యాంగ్లో పెట్టుకుంటాం. వద్దనా అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా వద్దనా. వంగుర్రా వంగుర్రా లంజోగ్లరా వంగురా. బయట ఏదో పీకినాం, పొడిచినాం, జైలుకి వచ్చినాం తోపులు అనుకుంటున్నారా? మీ అయ్యా జాయిన్ ఉందనుకుంటున్నారా? ఇక్కడ సీనుగాని అడ్డా కథలు తెంగితే పొడిచి పడి తెంగుతా లంజోకులారా. రేయ్ ఒక్కొక్కడు వచ్చి తన్నుండ్రా. రేయ్ ఇటు రారా, రారా. బొట్టు పెట్టి విలువన్నారా మాదర్చోద్.
సార్ ఫోన్ చేసిండు అంతా ఓకేనా అని. అవును ఉంటే రేపు చూసుకో అన్నా. సార్ నా పార్సల్ వచ్చినట్టుగా సార్. సార్ మా ఇంటికాడ నుంచి టిఫిన్ పంపించారట, ఏడే తీసుకోవాలి సార్? కలెక్షన్ ఇక్కడ కాదు, గట్టు సీన్ కానీ బ్యారెక్లా పో. దా సత్తి దా. అమ్మ చికెన్ పంపించింది తమ్మి, మస్తుగా ఉంది. కూసో రాదు. అరే కూసో తమ్మి. ఏం సత్తి తినవా? అన్నా మా వాళ్ళ గుడిస్తానా? మేము కూడా మీ వాళ్ళమే తమ్మి. ఇంకా రాత్రి ముచ్చట మనసులో పెట్టుకున్నావు ఏంది? ముందైతే కూసో. గా బ్యాంక్లో స్కామ్ మీరే వేసినట్టుగా తమ్మి. ఈ ముచ్చట రాత్రి చెప్పద్దా మరి? గా పైసలు ఎడబెట్టినరా తమ్మి? ఏం పైసలన్నా? గా బ్యాంకులో స్కామ్ చేసిన 5 కోట్లు తమ్మి. అమ్మతోడన్నా ఆ స్కామ్ నేను చేయలేదన్నా. కోడి కూర పెట్టి బుజ్జగిస్తా అంటే గుద్ద మనిషి పట్టుకుంటున్నా ఎడబెట్టినరా? అమ్మతోడన్నా ఆ పైసలు ఏడు మాకు తెలియదన్నా. గట్లనా? అన్నా 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 అరే సత్తిగాడేడ్రా? ఏదో టిఫిన్ అని చెప్పి పోయిండు. మస్తు సేపు అయింది కదా వాడు పోయి. మెస్ దగ్గరకు వస్తాడేమోపా. అరే ఆ సీన్ కనుక ఇట్లా దొరికిందంటావా? మేకల మంది వచ్చిందిరా. బుజ్జి మేకే కనిపిస్తలేదంట అన్నా. పులికి దొరికిందేమోనే. చూసుకోవాలి కదరా మరి. సార్ మా సత్తి కనిపించిండా? ఏమైంది మీ సత్తుకి? ఇంతకుముందు ఇక్కడికే వచ్చిండు టిఫిన్ అని చెప్పి. అప్పుడే తీసుకుపోయిండు. గట్టు సీన్ కానీ ఖాతాలో ఇంకొకడు. తమ్ముడు మీ ఓనిగా డార్క్ రూమ్లో పడేసిండు. సత్తిగా లోపలేసిరాడా? ఎందుకు వేసిరానా? ఇవ్వలేసిర్రా? పోరే మిమ్మల్ని కూడా వేయాలనా? నడురు నడురు. చల్. అరే కానీ అరే బిట్టు మిమ్మల్ని కూడా వేయాలా? పోరే. ఏం చేసిరని చికెన్ రూమ్ వేసిరు సార్. ఏం నువ్వు కూడా పోతావా? అట్లెట్లేదు సార్. సార్ ఏం మాట్లాడుతున్నా మీరు? అందరిగా లోపల నూకుతా. ఏం మాట్లాడుతున్నారు సార్? బయట కూసో కూసో. తమ్ముడు కొంచెం చూసుకొని ఉండండి. సీన్ గార్డ్ మిమ్మల్ని టార్గెట్ చేసిండు. మీరు స్కామ్ చేసిన 5 కోట్లు మీ కాన్నే ఉన్నాయని జైలు మొత్తం టాక్ నడుస్తుంది. ఎవరా మీరు? पैसे कहाँ रखा तेरा बेटा बोल। పైసలా? వాళ్ళకేం తెలియదు. नहीं किया तो जेल में क्यों है? कहाँ रखा सीधा सीधा बोल, नहीं तो तेरे बेटे को खत्म कर देंगे। మీ ఉన్నాడు వడేసిండు పోన్రి. సతనా 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 చూసినారా మా సీన్ అన్నతో పెట్టుకుంటే మీ కథ ఏమైందో? నేను చెప్పింది తినకపోతే ఒక్కొక్కరు గుద్దలు వలుగుతాయి. గట్టు సీను గుర్తు పెట్టుకోండి రా రేయ్.
సక్క బతుకుదామంటే బతకనియర్ బిడ్డ. ఈ 3 ఏండ్లతోటి అయిపోతుందనుకున్నా. బతుకున్నంతకాలం భయపడుతూ బతుకుడంటే ఎట్లరా? అట్లా ఎందుకురా బతుకుడు? గట్టు సీనుగాడు నా కొడుకులు వస్తురానా? ఏం రో ఏమన్నది మీ అమ్మ? అర్థమైందా మా గురించి? ఇవాడు లేచిండా లేకుంటే అనుకుంటా మీరే కడుగుతుర్రా? సప్పుడు లేదేంద్రో, ఇదేం చూసిరు? ముంగటుంది ముసల్లా పండుగ. ఏం రో ఏమంటలేరు? 3 ఏళ్లే కదా, గుద్దను మూసుకొని ఉంటే అయిపోతుంది అనుకుంటున్నారేమో. ఇడిసి పెట్టేదే లేదు. రిలీజ్ అయిన తర్వాత బయట తిరగాలంటే ఉచ్చవాడాలే కొడక మీకు. అర్థమైందారా? ఈ బతుకులంతా భయపడుతూనే ఉండాలి. అట్లా చేసి పంపిస్తా ఇడికెళ్ళి. ఏం చూస్తుండ్రా? నువ్వు దెబ్బలు తింటా అంటే సచ్చేదాకా కొడుతూనే ఉంటారు. నువ్వు నలిగేదాకా నిన్ను దొక్కుతూనే ఉంటారు. భయం బతుకు ఒకటి ఉన్న కాడ ఇంకోటి ఉండద్దు. నువ్వు బతుకుతావా భయపడతావా నీ చేతుల్నే ఉంది. ఏది కావాలనో రేపటి నుంచి ఎట్లుంటావో డిసైడ్ అయ్యే టైంకి ఇదే. ఇది కావాలి అని అడిగితే ఇచ్చే రోజులు పోయినాయి. ఇది మాది అని గల్లబట్టి గుంజుకునే టైం ఇదేనా? ఇదే. ఈ నిమిషం తర్వాత ఉంటాం ఉండం. ఇప్పుడు మాత్రం కొట్లాడతాం. గోల లెక్క నిల్చుంటాం. చాలు బెంచో ఇందిరాని అవ్వ ఇంటికి మనుషులు పంపిస్తావు లంచోడకా? మా అమ్మ మీద చేతులు చెప్తారా లంచోడకా?
అలా నిడిచిపెట్టొద్దన్నా. గుద్దబాయ్ చిల్లల్లా అంజోడక బచ్చాల చేతిలో గుద్దంగించుకొని వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇడిచిపెడితే మాత్రం ఆగరన్నా ఇక. ఊకూకే మనం వాళ్ళ మీదికి పోతే జైల్లో వాళ్ళ ఫక్కర పెరుగుతుంది. టైం చూసి కొడదాం నా కొడుకులని. టైం ఇస్తే వాళ్ళు ఇంకో గ్యాంగ్ పెట్టేటట్టున్నారన్నా. గుద్దబాయ్ లామిడి కొడక ఎప్పుడేం చేయాలో నాది రారా. చెప్పేది జాగ్రత్త నుండ్రి. గా కన్నగాడు లోపలికి వస్తుండు. హై ప్రొఫైల్ కేస్. బొచ్చడు మందికి బినామీ ఉన్నాడు. పెద్ద పెద్దోళ్ళకి మర్డర్లు కిడ్నాప్లు చేపిస్తుంటాడు. వాళ్ళ మ్యాటర్ మొత్తం వాడి చేతుల్లోనే ఉంటుంది. వాని ఇయ్యనీకి మనకి సుపారీ వచ్చింది. ఇయ్యాలనే జైలర్ గాని చెప్పి వాని గనియాన్ని సెల్లేపి. సార్ ఆ కన్నగాన్ని గనిగాని బ్యారెక్లో పంపించాలి. ఈ గట్టు సీనియర్ అంటే ఏందో చూపిస్తా ఇవాళ. ఈ రాత్రికే స్పాట్ సెట్ చేయండి మొత్తం. అన్నా కరెంట్ పోయింది. నేను అట్లా రౌండ్స్కి వేస్తా. ఎడిగిపోతా కూసో. ఆ గట్టు సీన్ కానీ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు. నువ్వేం పరిశాన్గా చాయ్ తాగు. మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చాను సార్. రిమాండ్కి వచ్చిన వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఏం రోజేను కథేదో వేరే లెక్క నడుస్తుంది. మళ్ళా మీటింగ్ నీతోనే పెట్టుకోవాలా? ఆ గనిగాంతో నాన్న ఆలోచిస్తున్నా. ఏమంటావు? 2 రోజులు టైమే. ఈ గట్టు సీనుగానికి ఎదురు నిలుసుంటే ఏం జరుగుతుందో చూపిస్తా. తమ్మి మీరు ఇడికెళ్ళి బయటికి పోయినాక కరీంనగర్లో షాషా మహల్ చిన్న అని ఒవ్వన్న అడుగురు చెప్తారు. మీరేం ఫికర్ కాకుర్రి. మావాడు మీకు మంచిగా పనిస్తాడు. జోకర్, ఈ సాగు చూసి జైలు ఒక్కొక్కనికి ఉచ్చలు పడాలి. ఉచ్చల్ పోయి గార్డ్స్కి చెప్పు. పో. సీనన్నా సీనన్నా సీనన్నా
రాత్రి 2:30 గట్టు సీనుగాడు మా సావుకు డిసైడ్ చేసిన టైం. 2:05 మేము మా జిందగీకి డిసైడ్ చేసిన టైం. ఇక్కడ అడవినీతి నడుస్తుంది మొత్తం. ఇక్కడ బతకాలంటే బలం ఒక్కటే సరిపోదు. అవతలోని దెబ్బను అంచనా వేసి ముందు వాని ఆలోచన మీద దెబ్బ కొట్టాలి. ఏం గిట్ల ఇవాళ బతుకుతే ఇంకాలకి చూసే సవ్వాలే లేదు. పోతే గిట్లా ఆఖరి తగ్గొట్లాడినాం రా బై అన్న ఫకర్తోనే పోతాం. ఏడికైతే ఆడికి చల్ దేఖలేంగే. ఆ